మనం షాపుకు వెళ్లి ఏ వస్తువు కొన్నా సరే దానిపై ఎంఆర్పి ఉంటుంది. అయితే కొందరు దుకాణదారులు ఎంఆర్పి కన్నా ఎక్కువ ధరకు వస్తువులను విక్రయించి మోసాలకు పాల్పడుతుంటారు. అలాంటి వారిపై ఎలా ఫిర్యాదు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంఆర్పి అంటే మాక్సిమం రీటైల్ ప్రైస్. లీగల్ మెట్రాలజీ చట్టం 2009 ప్రకారం ఓ సంస్థ తయారు చేసిన వస్తువును మార్కెట్లో ఏ ధరకు విక్రయించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనిలోనే అన్ని ఖర్చులు, విక్రేత లాభాలు ఉంటాయి. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా ఉండేందుకు ఈ నిబంధన తీసుకొచ్చింది. ఈ ధర అందరికీ తెలిసేలా ప్రతి వస్తువుపైన దానిని ముద్రిస్తారు. అయితే రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో కొందరు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు వస్తువులు అమ్ముతూ ఉంటారు. అలా అమ్మడం భారతదేశంలో చట్టవిరుద్ధం. ఇలాంటివి గమనించినప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. నేషనల్ కన్స్యూమర్స్ హెల్ప్ లైన్ నంబర్ 1800111400 లేదా 180111915 కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు. బాధితులు 8800001915 కి SMS పంపొచ్చు లేదా NCH ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇలా ఫిర్యాదు చేసినప్పుడు అధికారుల నుంచి స్పందన రాకపోతే NCDRC వెబ్సైట్, స్టేట్ కమిషన్, డిస్ట్రిక్ట్ కమిషన్ వంటి వినియోగదారుల కమిషన్ను సంప్రదించవచ్చు. అధికారులు విచారణ జరిపాక దుకాణదారులు దోషులని తేలితే వారికి జరిమానా విధించి బాధితులకు నష్టపరిహారం అందేలా చేస్తారు. కొన్ని సందర్భాల్లో వారి లైసెన్సును తాత్కాలికంగా లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.